హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత వీడియోలో మీకు మిక్సీకి ఏ స్పేర్ పార్ట్స్ వస్తాయి, అలాగే దాని ప్రాబ్లం మీకు కొంత చూపించాను. ఈ వీడియోలో ఈ యొక్క అల్యూమినియం బాడీ ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని మీకు చూపిస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గత వీడియోలో నేను మిక్సీకి సంబంధించినటువంటి ప్రాబ్లం మీకు చెప్పాను. అయితే ఆ వీడియోలో పూర్తిగా రిపేర్ చేయబడలేదు. ఇది వీడియో పార్ట్ 2గా చేస్తున్నా అన్నమాట. ఈ విషయం మీరు గమనించండి. మిక్సీ ఆగిపోయేటప్పుడు గర్రాన సౌండ్ వస్తుంది, లోడ్ వేసినప్పుడు కూడా ఆగిపోతుంది మిక్సీ అన్నమాట. ఆ యొక్క ప్రాబ్లంకి ఈ యొక్క వీడియోలో మీకు సొల్యూషన్ చూపిస్తాం అన్నమాట. ఈ యొక్క బుష్లు పోయింటాయి. ఈ యొక్క అల్యూమినియం బార్డ్స్ మనం మార్చాల్సి వస్తుంది, కొన్ని మార్చాల్సిన అవసరం ఉండదు, ఇందులో మార్చాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క క్యాప్స్ ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇది పాత మిక్సీ సంబంధించిన అల్యూమినియం ప్లేట్ అనమాట. ఇది కొత్త అల్యూమినియం ప్లేట్ అనమాట. ఇప్పుడు మనము దీన్ని విడి భాగాలుగా చేసి ఈ యొక్క కోర్కి మనం ఫిట్ చేసుకోవాలి. ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు చూపిస్తాను, చూడండి. మొదటిగా దీనికి 4 నట్లు ఉంటాయి, వాటిని మనం విప్పేసుకోవాలి. ఇవి మనం విప్పేసాము. ఇప్పుడు ఈ యొక్క కింది భాగం వచ్చేసి వైర్లు ఉన్నాయి కదా, బొక్కల్లోంచి మనం వైర్లని బయటికి తీసుకురావాలి. ఈ 4 వైర్లను బయటికి తీసుకొని రావాలి. ఓకేనా? తర్వాత ఇటు సైడ్ భాగంలో ఉన్నటువంటి నట్ల వైర్లను కూడా మనం బయట తీసుకురావాలి. ఇటు సైడ్ 4 వైర్లు కూడా అయిపోయినాయి. ఇది కార్బన్ వైర్ అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఇలా పెట్టేసి స్క్రూస్ ఫిట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా తిప్పామో అదే విధంగా ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ స్క్రూ ఉంటుంది అన్నమాట. వాటికి మనం నట్లు ఫిట్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ కూడా ఉంది. బాగా టైట్ ఫిట్ చేసుకోవాలి, లూజ్ ఉండకూడదు. లూజ్ ఉండకుండా చూసుకోవాలి. తర్వాత ఈ యొక్క కార్బన్ సంబంధించినటువంటి ప్లేట్ ఫిట్ చేసుకోవాలి. తర్వాత నట్టు పోయింది, ఆ నట్టు మనం వేరే తీసుకోవాలి. ఇది బొక్కలో కొంచెం అటు ఇటు ఉన్నాయి కదా, కొంచెం సాల్టింగ్ దగ్గర మనం కొంచెం బొక్క ఎక్స్టెండ్ చేసి సరిపోతుంది. ఈ యొక్క హోల్కి మనం నట్టు ఫిట్ చేస్తున్నాం. బాగా ఎక్కువ ఫిట్ చేయకూడదు, మామూలుగా ఫిట్ చేసుకోవాలి. ఎక్కువ ఫిట్ చేస్తే ఆ యొక్క పట్టి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కార్బన్ నట్లు ఫిట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం వీటికి సాల్డరింగ్ చేసుకోవాలి. అంతకన్నా ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లను మనము ఏ విధంగా అయితే
విడదీసాము. మళ్ళీ అదే విధంగా కలుపుకోవాలన్నమాట. మనము ఎల్లో అండ్ రెడ్ విడదీసాం కదా, ఆ యొక్క వైర్లను మళ్ళీ కలుపుకోవాలి. ఓకేనా. తర్వాత గ్రీన్ కలర్ ఓకేనా, ఇవి కలిపేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క క్లాంపులో మనం కలుపుకున్నటువంటి వైర్లను ఫిట్ చేసుకోవాలి. ఇట్లా దగ్గరికి పెట్టేసి దగ్గరికి మడిపేసి ఆ యొక్క క్లాంప్స్ లో మనం టైట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లా లూజ్ చేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ లూజ్ చేసుకున్న తర్వాత కలుపుకున్నటువంటి వైర్లు ఉంటాయి కదా, ఆ వైర్లను మనము ఆ యొక్క క్లాంప్లో పెట్టేసి బాగా గట్టిగా నొక్కితే సరిపోద్ది అనమాట. మీరు గమనించవచ్చు, నేను వస్తా ఉన్నా ఇక్కడ. ఓకేనా. తర్వాత మనం ఇందాక కలుపుకున్న రెడ్ ఎల్లో కలుపుకున్నాం కదా, ఈ వైర్లను కూడా మనం క్లాంప్లో ఫిట్ చేసేసుకోవాలి మర్చిపోకుండా. తర్వాత మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని మనం జాగ్రత్తగా ఎలాగైతే క్లాంప్లోని విడదీసామో మళ్ళీ అదే విధంగా క్లాంప్లో సెట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఈ విధంగా వచ్చేసుకున్న తర్వాత మనం ఈ రెండు మీరు గమనించవచ్చు, మనం ఎలాగైతే విడదీసామో అలాగే మళ్ళీ కలిపేసి క్లాంప్లో పెట్టాము. ఇవి మనకు అవసరం లేదు. ఇప్పుడు మనము ఈ కార్బన్కి సంబంధించినటువంటి వైర్లు ఉన్నాయి కదా, వాటికి మనము సాల్డరింగ్ చేసుకోవాలి. ఈ యొక్క వైర్ను మనం బాగా చుట్టుకోవాలి. దానికి ఒక కార్బన్ సంబంధించిన దానికి క్లాంప్కి ఒకటి బొక్క ఉంటుంది, ఆ బొక్కలో పెట్టేసి మనం బాగా చుట్టుకోవాలి. తర్వాత సాల్డరింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ ఉన్నటువంటి బొక్కలో ఒక వైర్ని పెట్టేసి రైట్ తర్వాత చుట్టుకోవాలి. నేను చుట్టేసాను, అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ పెట్టి సాల్డరింగ్ చేస్తాను, మీకు గమనించండి ఈ విషయాన్ని. నేను చేసే ప్రతి పని కూడా కొద్దిగా స్లోగా ఉంటుంది అన్నమాట. కాకపోతే ప్రతి పని కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా లైఫ్ వస్తుంది అన్నమాట. నేను చేసే పని నేను ఫాస్ట్గా చేసి చూపించాను, చాలా నిదానంగా క్లారిటీగా ఒక్కొక్కటి చూపిస్తాను అన్నమాట. నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకు నేను చేసే ప్రతి పని కూడా వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి నేను ప్రతిదీ క్షుణ్ణంగా వివరించి చెప్తా అన్నమాట. ఈ విషయమే గమనించండి. ఇప్పుడు మనం సాల్డరింగ్ చేసుకుందాం. పేస్ట్ పూసేది అయిపోయింది కాబట్టి నేను సాల్డరింగ్ చేస్తున్నా, మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని. ఇలా సాల్డరింగ్ ఎందుకు చేయాలంటే ఈ కార్బన్ దగ్గర ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఈ సాల్డరింగ్ చేయకపోతే ఏమంటే కార్బన్స్ అనేది దీనికి క్లారిటీగా అత్తుకోదు అనమాట. అత్తుకోకుండా మనకు ప్రతిసారి లూజ్ కనెక్షన్ అవుతుంది. జస్ట్ చుడితే ఏమైందంటే అది లూజ్ కాంట్రాక్ట్ అయ్యి కార్బన్స్ పోయే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు వైరింగ్ పోయే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు ఆర్మిచర్ పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ చూసే వారికి రావాలి అనే ఉద్దేశంతో నేను ప్రతిదీ క్లారిటీగా స్పష్టంగా చెప్తామట. సాల్డరింగ్ చేయడం అయిపోయింది.
తర్వాత మనం ఇది ఇలా పట్టుకొని ఈ హోల్లో ఆర్మేచర్ సెట్ చేస్తే సరిపోద్ది అనమాట. డైరెక్ట్ గా ఈ హోల్లో ఆర్మేచర్ పెడితే క్లోజ్ అనమాట. అయితే ఇక్కడ కార్బన్స్ ఉంటాయి, ఇటు సైడ్ భాగాన కార్బన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం వాటిని తీసేసుకోవాలి బయటకు. నేను తీస్తున్నా, మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని. నేను తీసేసాను. ఇక్కడ ఇటు సైడ్ భాగాన తీసేద్దాం. రైట్, కార్బన్స్ తీసేసాను. ఇప్పుడు ఈజీగా ఆర్మేచర్ లోనికి వెళ్తాం అనమాట. గమనిస్తున్నారా మీ ఇక్కడ? రైట్, ఇక్కడ ఉన్నటువంటి బుష్ కొద్దిగా క్రాస్ ఉంటుంది అనమాట. దాన్ని మనం స్టడీ చేసుకోవాలి స్క్రూ డ్రైవర్తో కానీ ఈ విధంగా స్టడీ చేసుకున్న తర్వాత రైట్ వెళ్ళించు అని మీరు గమనించవచ్చు. పూర్తిగా వెళ్ళింది. ఇక్కడ మీకు కనిపిస్తుండొచ్చు ఆర్మేచర్ అనేది లోపలికి బుష్లోకి వెళ్ళిపోయింది. కొంచెం ఈ యొక్క బుష్ను స్టడీ చేసిన తర్వాత ఈ యొక్క ఆర్మేచర్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఓకేనా? అలాగ చూసుకున్న తర్వాత ఆర్మేచర్ బయటికి తీసి ఈ యొక్క బాగా జంగు పట్టి ఉంటుంది. ఆక్రాయ్ పేపర్తో కానీ లేకుంటే ఏదైనా ఫైల్తో కానీ దీని యొక్క జంగును మనం క్లీన్ చేసుకోవాలి. నేను ఫైల్ దగ్గర క్లీన్ చేస్తున్నా, ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. అలా క్లీన్ చేస్తే ఏమైందంటే అది జంగు పట్టకుండా ఉంటది అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆర్మేచర్ లోపల పెట్టేసి ఫ్రెష్ చేసేసి ఈ యొక్క పైన క్యాప్ వేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ లోపల ఉన్నటువంటి బుషింగ్ కూడా మనం స్టడీ చేసుకోవాలి ఇటు సైడ్ కొద్దిగా. రైట్, ఇప్పుడు మనం పైన భాగాన్ని ఎక్కిస్తే సరిపోద్ది అన్నమాట లోపలికి. ఈ విధంగా పెట్టేసి ఒక 2 దెబ్బలు దీన్ని కొట్టాలి. గట్టి కొట్టవద్దు, స్లో కొట్టాలి. గట్టి కొడితే అల్యూమినియం ప్లేట్ ఇరిగిపోతుంది అనమాట. దాన్ని మీరు చూసుకొని కొట్టాలి. స్ట్రైట్ గా ఈ యొక్క నట్లకు సంబంధించినటువంటి స్ట్రైట్ గా పెట్టేసి ఒక 2 దెబ్బలు కొడితే అది ఫ్రీ అయిపోద్ది అనమాట. తర్వాత దీనికి ఉన్నటువంటి 4 నట్లు వేస్తే సరిపోతుంది. నాలుగు మనం పెట్టిన తర్వాత ఫిట్ చేసుకోవాలి. రైట్, మనం ఫిట్ చేస్తున్నాం, మీరు గమనించవచ్చు కదా. రైట్, అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్క్రూ డ్రైవర్ తీసుకొని ఫిట్ చేసుకోవాలి. మిషన్తో ఫిట్ చేసినంత మాత్రం ఫాస్ట్గా ఎత్తుకోదు. అది ఇట్లా వండబెట్టి దీన్ని బాగా టైట్ ఫిట్ చేసుకోవాలి. కొద్దిగా లోపలికి పోతే ఇలా కొట్టుకోవాలి స్లోగా. గట్టి కొడితే అది ఇరిగిపోద్ది అనమాట.
ఈ యొక్క నట్టు ఎక్కట్లేదు కాబట్టి ఇంకొక వాచర్ వేసేసి ఎక్కిస్తే సరిపోద్ది అనమాట. కొంచెం నట్టు మిగులుతుంది కాబట్టి దానికి వాచర్ వేసేసి మనం ఫిట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఎటువంటి వాచర్ ఒకటి వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. కొద్దిగా ఫిట్ చేస్తుంటే నట్టు మిగులుతుంది కాబట్టి. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఫ్రీగా ఉందో లేదో చూసుకోవాలి. ఒకసారి ఫ్రీగా ఉందో లేదో చూసుకున్న తర్వాత, ఫ్రీగా లేకపోతే 2 నీళ్ళు కొట్టాలి పైన దిగేందుకు. ఓకేనా? తర్వాత ఇక్కడ మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను లాస్ట్ చివర్లో వేస్తాను. ఆయిల్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ కింద మనం చెర్ర అండ్ నట్టు ఇప్పాం కదా, ఇందులో యాజిటీస్గా మళ్ళీ మనము చెర్ర నట్టు వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ చెర్ర నేను వేస్తున్నా ఈ యొక్క బొక్కలో. తర్వాత ఇటువంటి నట్టు ఇప్పాం కదా, అప్పుడు మళ్ళీ యాజిటీస్గా నేను ఫిట్ చేస్తున్నా. మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని. చాలా ఫ్రీగా దిగుతుంది. మనం బాగా టైట్ చేసుకోవాలి. ఇంకా అలా స్కూల్ డ్రైవర్ దగ్గర దీన్ని కూడా టైట్ చేసుకోవాలి ఒక నట్టు. ఫ్రీగా దిగుతుంది కదా ఇది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకోకపోతే మళ్ళీ జంగు వస్తుంది. ఈ పార్ట్స్ అంతా జంగు వచ్చి మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ బాగా ఆయిల్ వేస్తాను నేను, ఇది జంగు రాకుండా. తర్వాత కింద బుష్లో కూడా ఆయిల్ వేస్తున్నాను నేను, గమనించవచ్చు మీరు. ఆర్మిచర్ పైన దిగింది కానీ ఫ్రీగా చేయాలన్నమాట, ఎందుకంటే ఆయిల్ దాంట్లోకి వెళ్తా అన్నమాట. ఓకేనా? కింద నట్టు లూజ్ చేస్తే ఈ యొక్క ఆర్మిచర్ అనేది ఫ్రీగా మూవ్ అవుద్ది అనమాట. అందుకోసంకే మనం దీన్ని లూజ్ చేసి ఈ యొక్క ఆర్మిచర్ని తిప్పితే ఫ్రీగా వెళ్ళిపోద్ది అనమాట మనకు. అది రైట్, ఫ్రీగా అయిపోయింది. తర్వాత కొద్దిగా ఇక్కడ కూడా వేసుకోవాలి ఆయిల్. ఇక్కడ ఆయిల్ వేస్తున్నా, మీరు గమనించండి. ఈ ఆయిల్ వేయడం ద్వారా ఏమైందంటే మనకు జంగు పట్టకుండా ఉంటుంది. ఆయిల్ ఇంకోటి ఈ యొక్క ఆర్మిచర్ షాఫ్ట్ అనేది చాలా స్మూత్ గా తిరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఈ యొక్క నట్టుని ఫిట్ చేసుకోవాలా. ఇందాక లూజ్ చేసాం కదా, టైట్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, చాలా ఫ్రీగా ఉంది కదా. ఇప్పుడు మీకు ఇది చెక్ చేసుకొని చూపిస్తాను, చూడండి ఒకసారి. రైట్, ఈ యొక్క భాగాన కార్బన్స్ మనం వేయలేదు, ఇప్పుడు వేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు మిక్సీకి బుష్లతో కూడినటువంటి అల్యూమినియం క్యాప్ ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని చూపించాను. మరొక వీడియోలో కార్బన్ అలాగే లోడ్ బటన్ ఎలాగో వేసుకోవాలి అనే విషయాన్ని మీకు చూపిస్తాను. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.